ఒక విశ్వాసిని పెళ్లి చేసుకోవాలి. ఎందుకు? విశ్వాసం అనేటువంటిది ఒక కాడి లాంటిది, అంటే ఒక జర్నీ లాంటిది. దీన్ని మనం కలిసి లాగాలంటే, మ్యారేజ్ అంటే బేసికలీ ఏంటి? ఇద్దరు పాపులు, యాక్చువల్గా పాపిస్ట్ వాళ్ళు, రిడీమ్డ్ పాపులు, లైఫ్లో ఉన్నటువంటి సొల్యూషన్, ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాక్యానుసారమైనటువంటి సొల్యూషన్స్ ఉపయోగించి ఫిక్స్ చేయడమే మ్యారేజ్ అంటే. మ్యారేజ్ ఇస్ నథింగ్ బట్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఒక వరల్డ్ వ్యూని, వాక్యానుసారమైనటువంటి విలువలను ఉపయోగించి మనం ఇద్దరు కలిసి యాక్చువల్గా ఫిక్స్ చేస్తున్నాం. దట్స్ వాట్ మ్యారేజ్ ఇస్ బేసికలీ. ఇట్స్ బేసికలీ ప్రాబ్లమ్ సాల్వింగ్ పార్ట్నర్షిప్. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయడానికి యు ఆర్ యూజింగ్ ద సేమ్ టూల్స్. ఆ టూల్ సెట్ ఏంటంటే వాక్యం. దట్స్ వాట్ మ్యారేజ్ ఇస్. ఒకళ్ళు వాక్యాన్ని నమ్ముతారు, ఒకళ్ళు పులిహార అనుకుంటారు, చీరల భాషలో మాట్లాడాలనుకుంటే. రక్షణ పొందినటువంటి వాళ్ళు వాక్యం దేవుని వాక్యం అంటారు, రక్షణ పొందినటువంటి వాళ్ళు ఇదంతా పులిహార అంటారు. హౌ కెన్ యాక్చువల్లీ వీళ్ళిద్దరూ కలిసి లైఫ్లో ప్రాబ్లమ్స్ ఎట్లా ఫిక్స్ చేస్తారు? కాడి యాక్చువల్గా ఇట్లా ఉంటుంది, పాసిబుల్ కాదు. సో దట్స్ వై వాక్యం ఏం చెప్తుందంటే, మ్యారేజ్ చేసుకున్నప్పుడు దే రియల్లీ హ్యావ్ టు మ్యారీ. ఒక బిలీవర్ ఇంకొక బిలీవర్ని పెళ్లి చేసుకోవాలి. ఆ రోజు నేను వెళ్ళి వాక్యం తీసుకుని చదవాల్సిన అవసరం లేదు, బట్ ఐ నో వాక్యం ఆల్రెడీ దాని విలువ ఏంటో